ప్రభునందు ప్రియ దేవుని సంగమ, దేవుని ప్రజలారా, ఆయన రాజ్యమై ఉన్న, ఆయన సొత్తై ఉన్న యాజక సమూహములారా, ఇది 8వ నెల 3వ ఆదివారం. ప్రభు చిత్తం అయితే ఈ పొద్దుటి దినం ఒక ఆదివారం మాత్రమే ఉంటుంది. అది అయిపోతూనే 9వ నెల. 9వ నెల అయిపోతూనే క్రిస్మస్ పండుగ ఇంకా అయిపోయా. క్రైస్తవులు అట్లా. సమయము మనది కాదు, లోకాంది కాదు, లోక అధికారులది కూడా కాదు. సమయము చాలా శ్రేష్టమైనది. దీనిని గుర్తించేవారు చాలా తక్కువ. గుర్తించిన వారు ధన్యులు ఉన్నారు, గుర్తించిన వారు కూడా ఉన్నారు. భయం కలిగి బ్రతికేవారు కూడా ఉన్నారు. పెద్ద పెద్దోళ్ళు వయసులో. ఒక మాటతో చెప్పాలి అని అంటే, లోక సంబంధమైన వ్యవహారం అంతా విసర్జించకపోతే కష్టం. స్త్రీలందరికీ చెప్తున్నా, ఎదుగుతున్న పిల్లలకు చెప్తున్నా, ఈ దేహము దేవుడిచ్చాడన్న సంగతి మర్చిపోవద్దండి. దేహముతో దేవుణ్ణి మహిమపరచాలన్న సంగతి మర్చిపోవద్దండి. యవ్వనము శాశ్వతము కాదు, ఆరోగ్యం శాశ్వతము కాదు. లేత వయసు, నడు వయసు గతించిపోవును. ఇదంతా పువ్వు వికసించినట్టు వికసించి వాడిపోవును అన్న మాటలు ఉన్నాయి. భయపడి సుగుణము కలిగి జీవిస్తే మంచిది, మీకు మంచిది, మీ సృష్టికర్తకు కూడా మంచిది. సరే, చదువుకున్న లేఖన భాగంలోనికి వెళ్దాం. లూకా సువార్త. దేవుని బిడ్డలారా, ఈ భాగాన్ని మీరు కొందరు చదువుకొని ఉండవచ్చు. మరి కొన్నిసార్లు ఇంకా ఎవరైనా బోధించి ఉంటే కూడా విని ఉండవచ్చు. అయితే ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వర్తమానము మనతో ఎలాగున మాట్లాడతాడో మనము విందాము, సరిదిద్దుకుందాము, చక్కబడదాం, ప్రభువుని స్తుతించి ఆరాధించుదాం. ఇక్కడ 11వ వచనంలో 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. పద్దెనిమిదేండ్లు, 18 ఏండ్లు. మరొక చోట 12 సంవత్సరాలు. మరి ఒక స్త్రీ 12 సంవత్సరాలు ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరకు రానప్పుడు, వైద్యుల దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె ప్రయోజనం లేనిదై ఉన్నదంతా అయిపోగొట్టుకొని చివరికి ప్రభు దగ్గరకు వచ్చింది. మరి ఒకడు 45 సంవత్సరాలు మందిరము వెలుపలే ఉన్నాడు కానీ లోపలికి రాలేదు. పుట్టింది మొదలుకొని కుంటివాడు. ప్రభునందు ప్రియులారా, మరి అమ్మలారా గమనించండి. 18 ఏండ్ల నుండి ఈమె చక్కగా నిలవబడలేదని వ్రాయబడ్డది. నడుము వంగిపోయి చక్కగా నిలవబడలేకుండా ఉండెను. ఇది శరీర రీతిగా, లోకరీతిగా మనం చెప్పుకోవాలంటే గూని ఉన్నవాళ్ళు వంగుకొనే ఉంటారు కానీ చక్కగా నిలవబడరు. గూని కొన్ని రకాలుగా ఉంటుంది. ఈ ఎదలో ఎముక వెళ్ళి, లేక వెనక భాగం కూడా ఎముక వెళ్ళి
ఇట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక భాగమే ఈపు మీద ఒంటె భుజం మాదిరిగా ఎత్తుగా ఎముకలేసి అట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక వంగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే విశ్రాంతి దినాన ప్రభువు ఆ స్థలంలో ఉన్నప్పుడు ఈమె కనపడ్డది. కనపడితే 12-13 వచనాలు చదవండి ఒకసారి. అందరూ కలిసి చదవండి. 12-13. యేసు చాలు. ఒక ఇంటిలో ఒక స్త్రీ, ఒక అమ్మ రక్షింపబడిందంటే దేవుని మహిమపరచడానికే, ప్రభువుని ఆరాధించడానికే. ఒక ఇంటిలో ఒక యవనస్తుడు రక్షింపబడ్డాడు అని అంటే ప్రభువును మహిమపరచడానికే. ఒక ఇంటిలో ఒక పెద్ద మనిషి, ఆ ఇంటి అధికారి ప్రభువును నమ్మాడు అంటే ఆ ఇంటి రక్షణ కొరకు, ఆయన రక్షణ కొరకు, ప్రభువును మహిమపరచడానికి. కానీ దీని విలువ ఇప్పుడు కనబడటం లేదు. రక్షింపబడిన వారి ద్వారా వారి కుటుంబము రక్షింపబడుతున్నట్లుగా ఆ పోరాటం కలిగిన వారముగా మనము లేము. కాబట్టి మన కుటుంబాలు చాలా నిల్ లేక డల్, అంటే ఎవరు లేని వారిగా, తల్లిదండ్రులు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు లేని పిల్లల వలె ఆ పిల్లలు ఏందో అట్ట తిరుగుతున్నారు అని అంటే అంతే మరి. అంటే ఎవరు లేని వాళ్ళ మాదిరి అందరూ ఉంటారు. దీనికి అంతటి కారణం ఏమిటంటే క్రైస్తవ సమాజంలో ప్రభువుని అంగీకరించినటువంటి వారు ఆ కుటుంబంలో దేవునికి మహిమకరంగా ఎప్పుడైతే బ్రతుకుతారో ఆ కుటుంబము రక్షణ పొందడానికి ఆలస్యంగా ఉండదు. ఇంకొక విషయం, ఆ కుటుంబము చక్కగా నిలవబడాలి అంటే యేసు క్రీస్తు యొక్క మాట లేక యేసుతో స్నేహం, యేసు వాక్యముతో స్నేహం. బైబిల్ పట్టుకోవద్దని కాదు, బైబిల్ పట్టుకోవాలి. ఈ గ్రంథము చేతిలో కంటే హృదయములో ఎక్కువగా ఉండాలి. మనం ఆలోచన చేస్తే ఆ యొక్క 13వ వచనం మీద ఆమె మీద చేతులుంచగానే నేను ఈ సమయంలో మీకు 2 కోణాల్లో పరిచయం చేస్తాను. ఈమెను సంఘమునకు సాదృశ్యంగా కూడా తీసుకుంటున్నా నేను. ఈ స్త్రీ సంఘమునకు సాదృశ్యంగా. సంఘము వధువు కన్యక, కన్యక అనగా స్త్రీ, పెండ్లి కాని ఆమె. ఆమెకు 18 సంవత్సరాలు సమాజ మందిరంలోనే కనబడుతూ ఉన్నది. ఆ సమాజపు మందిరపు పెద్దలు కూడా ఉన్నారు, కానీ ఆమెను బాగు చేయలేదు. అది విశ్రాంతి దినం ప్రభు ఆ స్థలంలో ఉన్నప్పుడు. అయితే ప్రియులారా, సమాజమును చూసి నేర్చుకునేది కానీ అలవాటు ప్రకారంగా వచ్చేది, అలవాటు ప్రకారంగా బైబిల్ గ్రంథాన్ని పట్టుకునేది, అలవాటు ప్రకారంగా వాడుక చొప్పున మోకరించి ఇవన్నీ చేయుట ద్వారా మనం ఏమన్నా ఫలభరితమైన జీవితాన్ని పొందగలమా అంటే పొందలేము. మరి మోకరించకూడదంటే మోకరించాలి, మందిరానికి రాకూడదంటే రావాలి, రాదగిన విధంగా రావాలి, మోకరించదగిన విధంగా మోకరించాలి. ప్రభు యొక్క చెయ్యి నీకు తోడుగా ఉండాలి, ప్రభు యొక్క హస్తం నీతో ఉండాలి, ప్రభు యొక్క వాక్యం నీలో ఉండాలి. అప్పుడు 18వ వచనం మరలా చూడండి. యేసు రక్షకుడు, యేసు ఆమెను చూచుచున్న దేవుడియన.
గుడ్డివాడు కాదు, చూచుచున్న దేవుడు. యేసు ఆమెను చూచి జగత్పునాది వేయబడక మునిపే ప్రభు యొక్క దృష్టిలో ఆమె ప్రణాళిక ఉన్నది. మనం కొంచెం అదే లూకాసు సువార్తలోనే 19వ అధ్యాయానికి వద్దాం. ఆ భాగాన్ని అలా ఉంచుకోండి. 5వ వచనం. చాలా ఆగుదాం. 18 సంవత్సరాలు వంగిపోయిన స్త్రీని చూచి రమ్మన్నాడు. పొట్టివాడైన జక్కయ్యను చూచి త్వరగా దిగు అన్నాడు. అయితే మనం 6వ వచనానికి వస్తే అదే 19:6లో చూడి. అయితే 8వ వచనం చదువు. ఆగో మళ్ళీ చదువు. ఇక్కడ చదువు. లూకాసు సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. ఆగుదాము. నీకు ప్రభు నామములో 20 సంవత్సరాలు అయి ఉండవచ్చు, 40 సంవత్సరాలు అయి ఉండవచ్చు, 30 సంవత్సరాలు అయి ఉండవచ్చు. వాక్యము యొక్క శక్తి, వాక్యము నీలో ఉంటేనే వాక్యము యొక్క శక్తి నిన్ను నడిపిస్తుంది. వాక్యము ఎవరు అంటే యేసుక్రీస్తే. యేసు నీలో ఉండాలి, వాక్యము నీలో ఉంది. చక్కగా ఇప్పటి వరకు నువ్వు నిలబడలేదు. ఒకవేళ నిలవబడినానని నువ్వు చెప్పగలిగితే ఇంట్లో కార్యం జరగాలి, నీలో కార్యం జరగాలి, నాలో కార్యం జరగాలి, నా ఇంట్లో కార్యం జరగాలి. లేదంటే నువ్వు పోరాడుతున్నైనా ఉండాలి. సైనికుడు శత్రువుని చంపకపోయినా లైన్లో గన్ను పట్టుకొని నిలబడి ఉండాలి. నియమం ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా సైన్యంలో ఉండాలి. బెటాలియన్ ఫలానా గ్రూప్ ఫలానా చోట ఉండాలి అంటే అక్కడికి వెళ్ళాలి. జక్కయ్య ఎప్పుడు నిలవబడ్డాడు అనంటే 6వ వచనం ప్రకారంగా యేసు ప్రభువుని సంతోషంతో చేర్చుకున్న తర్వాత నిలవబడే శక్తి వచ్చింది. ఎప్పుడైతే ఆయన వాక్యము కొరకు నువ్వు నిలవాలి, యేసు క్రీస్తు కొరకు నువ్వు నిలవాలి, పరిశుద్ధత కొరకు నువ్వు నిలవాలి, పవిత్రత కొరకు నువ్వు నిలవాలి, పరలోక రాజ్యం చేరటందుకు నువ్వు నిలవాలి. జక్కయ్య నిలవబడి నువ్వు నిలవబడుటలో శక్తి ఉన్నది, దేవుని శక్తి. ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచింది. లూకా 13:13 చూడి. ప్రభు అయిన యేసు క్రీస్తు నీలో ఉండగలిగితే దీపం మారిపోదు, అది మండుతూనే ఉంటుంది. దేవుడు మండించేవాడు, రగిల్చేవాడు, రేపేవాడు, నిన్ను ఊరికే ఉండనివ్వడు. ఆమె చక్కగా నిలవబడి యేసు క్రీస్తు ఆ స్థలానికి రానంత వరకు ఆమె వంగిపోయి ఉన్నది. ఇప్పటికి కూడా చెప్తున్నా, చాలామంది సమాజంలో ఎట్లున్నారు అని అంటే, మందిరంలో ఒక భాగము ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా, భర్త ఎదుట ఒక రకంగా, భర్త కూడా భార్య ఎదుట ఒక రకంగా, పిల్లల ఎదుట ఒక రకంగా. ఇది నిలకడగలిగిన జీవితం కాదు. జక్కయ్య నిలవబడి నిలవబడినప్పుడు శక్తి, నిలవబడ్డాడు అంటే శక్తి వచ్చింది, బలం వచ్చింది. ఎందుకు నిలవబడ్డాడు ఆయన అంటే, యేసును చేర్చుకున్న తర్వాత యేసు కొరకే జీవించుటకు నిలవబడుతుంది. 8వ వచనం చదువు ఒకసారి. 19:8. నిలవబడ్డాడు గనుక అన్యాయము న్యాయము రెండు గ్రహించాడు.
దేవుణ్ణి మహిమపరచుట అంటే అర్థం ఏంటి? ఆయన ఎవరో నీకు తెలిసిపోయింది. ఆమె వంగి ఉండింది 18 సంవత్సరాలు. ఆగుదాం ఒక మాట. లూకా 13:16 చూడండి. ఆమె ఎవరి కుమార్తె? అబ్రహాం కుమార్తె. బాగా గుర్తుపెట్టుకోండి. అబ్రహాం ఎవరికి తండ్రి అంటే విశ్వాసులకు తండ్రి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఈ స్త్రీ అబ్రహాం కుమార్తె. అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇలాగున మనం చెప్పుకుంటూ వస్తే నోవహు, షేము, హాము, యాపేతు ఈ వంశావళిని కనుక తీసుకుంటే స్తుతి అనేది దేవుని మహిమపరచు విధానము శ్రమలలో నుండి, అవమానములో నుండి, నిందలలో నుండి. లేయా 4 కుమారులైతే 3 కుమారులు పుట్టగా 3 రకాల ఆశ కలిగి ఉన్నది. కానీ 4వ కుమారుని స్థితి వచ్చేటప్పటికి నేను ఇక దేవుణ్ణి స్తుతించెదను, దేవుణ్ణి మహిమపరచెదను, దేవుణ్ణి ఆరాధించెదను, ఆయన్ను ఘనపరిచెదను. మనం లూకా సువార్త 17వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే ఆయన ఘనకార్యములను బట్టి అనే మాట చదవండి. ఆ మాట ఇది చదవండి. ఎవరికి వీలైతే వాళ్ళు గట్టిగా చదవండి. లూకా సువార్త 17వ అధ్యాయము మనం చదివిన చివరి వచనం. సిగ్గుపడివి. అయితే ఆగుదాం. ఆయన చేసిన ఘనకార్యములను చూచి యెహోవా నీ నామము. ఏ కార్యములను బట్టి? అక్కడ ఏం కార్యం జరిగింది? 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన ఆమె ఆ సమాజ మందిరముల విశ్రాంతి దినమున యేసు ఆ స్థలానికి వచ్చినందుకు ఆమెకు విడుదల కలిగింది. దేవుని మహిమపరిచింది. చక్కగా నిలవబడింది. అమ్మా ఒక మాట, దేవుడు ఘనకార్యము చేస్తాడు. ఆయన ఘనుడు. ఆయన కార్యములు గంభీరమైనవి. ప్రభు యొక్క కార్యములు ఉజ్జీవకరమైనవి. ఆయన నలుగుతున్నటువంటి వారిని నిత్యానందమునకు నడిపించువాడు. ఆయన పనంతా ఏమిటి అనంటే ఇరుకులో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, శ్రమలలో ఉన్నవారిని, కష్టాలలో ఉన్నవారిని, ఆపదలలో ఉన్నవారిని ఆనందపరచుటయే, ఉత్తేజపరచుటయే, వారి హృదయములను ఆనందముతో నింపుటయే ఆయన పని, ఆయన కార్యం. 18 సంవత్సరాలు అందరూ ఆమెను చూశారు. అక్కడ ఉన్నవాళ్ళు ఆమెకు జరిగిన ఘన కార్యమును బట్టి ఏం చేసిరి? సంతోషించిరి. ఒకసారి యెషయా గ్రంథం 32వ అధ్యాయానికి కనుక వచ్చినట్లయితే యెషయా గ్రంథం 32:8 ఘనులు ఘనకార్యములు కల్పించుదురు, వారి ఘనకార్యములను బట్టి నిలుతురు. ప్రభు వైపు ఎవరైతే మలుతారో వారు ఘనులు. ప్రభువు గొప్పవాడవు, నువ్వు గొప్పదానవు అవుతావు. ప్రభువు గొప్పవాడు, నువ్వు గొప్పవాడవు అవుతావు. ప్రభు శక్తి కలిగిన వాడవు, శక్తి లేని మనము శక్తి కలిగిన వారం అవుతాం. మనం ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం కనుక చూడగలిగితే ఆగాగమా 18 సంవత్సరములు అబ్రహాం కుమార్తెనే. అబ్రహాంకు వాగ్దానం ఇవ్వబడ్డది.
ఆ వాగ్దానము ఎప్పుడు ఎక్కడా అని అడగకుండా తెలియకుండానే విశ్వాసంతో బయటకు వచ్చాడు. జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే. చూడండి ఆ మాట, లూకా సువార్త 19:9. ఆగుదాం. అబ్రహాము ఎవరు? చూద్దాం ఒక మాట. రోమపత్రిక 4వ అధ్యాయము, రోమపత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఆగమ్మా, నేను ఏం చెప్తున్నానంటే, దేవుని మీద ఎప్పుడైతే శ్రద్ధ ఉంటుందో బైబిల్ మీద శ్రద్ధ ఉంటుంది. ఇంటి పనులు, వంట పనులు ఇవి మాత్రమే కాదు, ఇంటిని మాత్రమే శుభ్రం చేసుకునేది కాదు, ఒంటిని మాత్రమే శుభ్రం చేసుకునేది కాదు. అందరికీ చెప్తున్నాను నేను. వాక్యం చదివేకి నీకు ఆతురత లేదంటే దేవుడు అంటే ఆతురత లేదని అర్థం. అందరూ చదవాలి అని చెప్పగలుగుతున్న సమయము సందర్భం వచ్చినప్పుడు ఆ వాక్యం నిన్ను ఆదరిస్తుంది. ఆ వాక్యము భయపడిన సమయంలో నిన్ను భద్రపరుస్తుంది. అందరూ చదివేకి నేర్చుకోవాలి, అందరూ పాడేకి నేర్చుకోవాలి, అందరూ ప్రార్థించేకి నేర్చుకోవాలి. చక్కగా నిలవబడినప్పుడే కదా ఆమె దేవుని మహిమపరిచింది. నీలో ఏదైనా లోటు ఉండినప్పుడు బైబిల్ చదివేకి నీ మనసు ఒప్పుకోదు, ఇక నీ శరీరం ఏం లోబడుతుంది? చక్కగా నిలవబడినప్పుడు ప్రార్థించే కూడా నీ మనసు ఒప్పుకోదు, ఇక నీ శరీరం ఏం లోబడుతుంది? చక్కగా నిలవబడినప్పుడు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. ఇంట్లో కూడా అభ్యాసం పెట్టుకుంటే కదా ఏడొచ్చి బుడుకులాడితే ఎట్లయితుంది? నువ్వు చక్కగా నిలవబడు. 12వ వచనం చదువు, లూకా సువార్త 12. చదువు. 12 ఏమంటాడు? యేసు ఆమెను చూచి, ఆయన చూచే దేవుడు అన్న సంగతి మీరు మర్చిపోవద్దండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, త్వరగా 3వ అధ్యాయమా 3:12 చదువు. కరెక్ట్, అదేం తప్పు చెప్పాను. బాగా వినండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు ఎవరిని కూడా చూడలేదు. నడుము వంగిపోయిన స్త్రీని మాత్రమే చూచాడు ఆయన. ఆమెకు బాగు చేసిన, ఆమె చక్కగా నిలవబడితే, ఆమెకు జరిగిన అద్భుతమైన కార్యమును బట్టి ఆమె చక్కగా నిలవబడితే దేవుణ్ణి మహిమపరుస్తుంది అనే సంగతి ప్రభు ఎరుగు. ఇప్పుడే విన్నాం 3:12, 1 పేతురు 3:12. ప్రభు కన్నులు ఎవరి మీద? ఇంకెవరి మీద? అందుకొరకు ఎరుకో పట్టణంలో చాలామంది పోయారు, చాలామంది గుంపులు ఉన్నారు, ఎవరిని చూడలేదు. జక్కయ్యను మాత్రమే చూశాడు యేసు. సమాజ మందిరంలో నడుము వంగిపోయిన స్త్రీని మాత్రమే చూశాడు యేసు. ఆయన ఎవరికి ఏది ఇస్తే వాళ్ళు మహిమపరుస్తారో దేవునికి తెలుసు. యాకోబు కుటుంబంలో 12 మంది, అంటే యోసేపు 11వ వాడు, బెన్యామీను ఇంక పుట్టలేదు. దినాలు లెక్కేస్తే 13 మంది. బాగా వినండి అక్కాయ్. ఇంట్లో అన్నీ తిప్పేసినట్టుగా ఒక పూట బైబిల్ కూడా తిప్పండి. అందుకే మీకు ఈ అభ్యాసం కలిగించింది. నేను ఇంకో మాట చెప్పగలుగుతున్నా, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. బాగా వినండి అన్నోళ్ళు, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. సేవకుడైనా, పెద్ద అయినా, విశ్వాసి అయినా ఈ 2 కలిగి ఉండాలి. విశ్వాస జీవితంలో ఈ 2 రెక్కలు. పక్షికి ఎన్ని రెక్కలు? 2 రెక్కలు. ఒక రెక్క లేకపోతే అది ఎగరగలదా? చెప్పగలవు. అట్లానే బైబిల్ ఒకటి చదువుతారు చాలామంది, ప్రార్థన చేసుకోరు. ప్రార్థన ఒకటే చేస్తారు చాలామంది, బైబిల్ చదువుకోరు. ఇప్పుడు చాలా వరకు ప్రార్థనలకు రావడం లేదు.
అప్పుడు రోజు వచ్చేటోళ్ళు, అంటే సాకలోడు గోనపట్లు కూడా ఇస్త్రీ చేసే అన్నట్ల గబా గబా ఆ టైంలో వచ్చారు, చదివారు, అయిపోయి పనులు ఎక్కువయ్యే కొద్దీ, ఆలోచనలు ఎక్కువయ్యే కొద్దీ, తలంపులు ఎక్కువయ్యే కొద్దీ ఇవన్నీ దూరం అయిపోతాయి. ఈ దూరం అయ్యేదే దగ్గర ఉండాలి నీకు. నువ్వేమేమిటికి సమయం ఎక్కువ ఇస్తావో అవన్నీ వదిలిపోవాల్సిందే. అది ఏ పనైనా సరే వదిలిపోవాల్సిందే. అది ఉద్యోగమా, ఆస్తా, మేడమిద్దలా, అది ఏదన్నా కానీ. ఈ పిల్లలు ఉన్నారు, మరి చెప్తున్నా, ఒక పూట అది ప్రసంగంగా ఉంటుంది. ఈ బొట్లు అంటే ఇది ప్లాస్టిక్ది ఇప్పుడు అచ్చు వేసేదే వచ్చింది. అచ్చు వేసేదంటే ఆ గోరంట్లాగా పెట్టుకున్నట్టుగా పొరపాటును కూడా పని చేశారు మీరు. ఆ పాప వెళ్ళిన అడిగిపోయింది ఇక్కడ. నాకు అది చెప్పనికి రాదు కాబట్టి చూపించమంటాను. ఆడని కూడా బాగా కనపడుతుందిలే. ఆ పిల్లలు చూస్తే అయిపోయి అంగి పైకి అనుకో, ఆ ఓనిది అక్కడ చూపించు, 2 చేతులు అక్కడ చూపి. ఆమెది బర్త్డేనట, ఎవరో ఫ్రెండ్ పెట్టినారట. మీరు అక్కడ చూసేది కాదు. ఎమ్మినూరులో పాప తిరుగుబెండ్లకి నన్ను పిలిచారు. ఆ పాపకు దేవుడు వరం ఇచ్చాడు, చక్కగా పాడగలదు. ఆ పాపకు ఇంత వయసులోనే పేపర్లలో వేసేది మొదలుపెట్టినారు. ఏ అనుభవం కూడా లేదు. ఆ స్వరం ఇచ్చాడు దేవుడు, పాడగలదు, పాడుతుంది. ఇంకా ఆ పాప అంతలో మంచి మేకప్ మాస్టర్ అయిపోయింది. స్టేజ్ మీద నిలవబడి రంగురంగుల డ్రెస్సులతో పాటలు పాడేది మొదలుపెట్టింది. ఓ స్థలానికి వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు మీటింగ్లో. ఆ పాపను గాయకురాలుగా పెట్టారు, నన్ను ప్రసంగికురాలుగా పెట్టాను. ఆ స్టేజ్ మీదే చెప్పాను, అమ్మ ఇట్లాంటి వేషం వేసుకొని పాటలు పాడద్దు, అది దేవునికి మహిమ కాదని చెప్పడం జరిగింది. ఆ పాప తిరుగుబెండ్లకు పోతే కూర్చో, బాబా పెదవులకి దాన్ని ఏమంటారు ఎర్రగా, మళ్ళా ఏం అనుభవం ఉందో ఏమో లేదో, పెండ్లి కుమార్తెకు దేవుడు చక్కని స్వరం ఇచ్చినాడు. ఆమె ఒక పాట పాడుతుందని పెండ్లి కుమార్తెని పెండ్లి పీఠం మీదనే పాట పాడిచ్చారు. శరీరం నిండా సొత్తులు, అలంకారము. బాబా ఎంత క్రైస్తవ్యము అనేది వాక్యం ఎందుకు పట్టుకుంటారో ఎందుకు చదువుతారో తెలియదు. భయంకరమైనటువంటి పిచ్చి అలంకరణ చేసినారు. స్త్రీలకు మళ్ళీ చెప్తున్నాను నేను, ఈ దేహము నీది కాదన్న సంగతి మర్చిపో. దాన్ని మర్చిపోవద్దు. దేహము నీది కాదు, మేమైనా అంతే. అంత పుట్టుకతోనే తెచ్చుకున్న వాళ్ళు చేసినట్టు చేస్తారు. చాలా కష్టం. చక్కగా నిలవబడగలిగే శక్తి నీకు ఎప్పుడు వస్తుందనంటే, యేసు వాక్యము నీలో ఉన్నప్పుడు, యేసు నీతో ఉన్నప్పుడు. అలాగునా ఇంకో మాట చెప్తాను, గమనించండి. ప్రార్థన చేసేది మన కొరకు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది మన కొరకు. బైబిల్ చదివేది దేవుడు మనతో మాట్లాడతాడు. బైబిల్ చదివితే దేవుని మనస్సు ఏంటో అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో దేవుని మనస్సు ఉన్నది. ఊక చదివేది కాదు, పట్టుకునేది కాదు, మోసుకునేది కాదు. చాలామంది శ్రద్ధతో మోసుకొస్తారు, మంచిదే. లోబడవా? వాక్యమును బైబిల్ చదివితే దేవుని మనస్సు ఏంటో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, బైబిల్ చదివితే దేవుని మనస్సు ఏంటో నువ్వు చదువుతూ ఉంటే అర్థమవుతుంది. దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేయడం ద్వారా దేవునితో నువ్వు మాట్లాడతావు. బైబిల్ చదువుట ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, మనల్ని సరిచేస్తాడు. చక్కగా నిలవబడే శక్తి వస్తుంది. అప్పుడు యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటాడంటే, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొందువు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడి. దివారాత్రము దేవుని యొక్క ధర్మశాస్త్రమును లేక దేవుని యొక్క వాక్యమును ధ్యానించిన ఎడల, తమ్ముడు
అన్నా ఓ తమ్ముడు, మేము బైబిల్ స్టడీ ఎందుకు పెట్టానంటే కొంచెందే ఎక్కువ అభ్యాసమై నువ్వు బాగా చదవగలుగుతావని. తోమ అన్న ఆదివారం వస్తే ఆదివారం కనపడతాడు. ఇక్కడ అక్కళ్ళు కూడా అంతేలా, ఆదివారం వస్తే ఆదివారం కనపడతారు. వీళ్ళంతా క్యాంపస్ నుంచి రావాలి, చాలా దూరం అవుతుంది. ఇక ఆదివారం వచ్చేదే కష్టం. మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఏమక్క, మీరు ఇప్పుడు ఆరాధన అయిపోయేదే క్యాంపస్కి వెళ్తారు. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో తోటలు గుత్తలు చేసుకొని ఆ గుడిసెండ్లు ఎక్కడెక్కడ ఉన్నారో సుగుణమ్మ కింద పడిపోతావు. దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల ఏమి వర్ధిల్ల చేసుకుంటావు? ఏమిటిని ధ్యానిస్తే? వాక్యమును ధ్యానిస్తే. వాక్యమును ధ్యానించటం వలన నీ స్థితిగతులన్నీ మారిపోతాయి. అశ్రద్ధగా ఉండవద్దు అన్నోళ్ళు గుర్తుపెట్టుకోండి. దానిలన్నీ ఇంటికాడ ఏం చదువుతాడు ఏం లేదు, కానీ మందిరంలో బైబిల్ చదివేది మొదలు పెడతాడు. రత్నమన్న కూడా మరి ఇంటి దగ్గర ఏం చదువుతాడు ఏం నాకు తెలియదు, చదువుతుండొచ్చు. ఆ చదువు ఏమై ఉండాలి అని అంటే నీకు ఒక అనుభవం రావాలి, నీ నుండి అన్నీ చక్కబడాలి. ఇప్పుడు ఎలీషా 12వ కాడి దున్నుతూ ఉన్నప్పుడు ఏలియా దుప్పటి ఎవరి మీదకి పోయింది? గట్టిగా మాట్లాడాలి. ఏలియా దుప్పటి ఎవరి మీదకి పోయింది? ఎలీషా మీదకి పోయింది. ఆయన కూర్చున్నాడా లేచాడు? చూడి, అధ్యాయం తీయండి. మొదటి రాజుల గ్రంథము అధ్యాయము 19వ వచనం చదువు. గట్టిగా చదువు. ఆగండి, నేను చెప్తున్నా చూడండి. పదే 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 నీవు వాయిదాలు వేసుకుంటూ ఉంటే నీ మనస్సాక్షి మేల్కోదు, నిద్రపోతుంది. కానీ నిద్రపోయిన ఎవరు లేపలేరు. చాలా వరకు సంఘాలలో ఇదే పద్ధతే జరిగేది. కనబడిన వెంటనే తక్షణమే ఇది ఏమనుకుంటామంటే మనము వాక్యమునకు అంటే ప్రభువుని అంగీకరించిన వారే రక్షణను నిర్లక్ష్యం చేస్తారు అనుకుంటారు. ఇప్పుడు సువార్త భాగంలో బయట నిలబడి మాట్లాడేది ఇది, అయ్యా ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తారు. అసలు నిర్లక్ష్యం చేసేది ఎవరు? మనమే. అమాలేకీయులను కనికరింపక వారికి కలిగిన వాటన్నిటినీ నాశనము చెయ్యండి అని చెప్పేసి దేవుడు సెలవిస్తే దానిని నిర్లక్ష్యం చేశాడు సౌలు. ప్రజల మాటలు విన్నాడు. బలిసిన వాటన్నిటిని, కొవ్వు పట్టిన వాటన్నిటిని, అందమైన వాటన్నిటిని పక్కకు పెట్టాడు. చక్కగా నిలబడలేకుండా ఉన్నాడు. ఎన్నేళ్ళు తెలుసా ఆయన? అపోస్తుల కార్యం చూడండి 13వ అధ్యాయము 21. ఆ తరువాత వారు రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. సెంటెన్స్ ఎక్కడ ఎట్లని కంటిన్యూ చదవాలి. మరి చదువు ఒకసారి. ఆ తరువాత వారు రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. ఆగండి, 40 ఏండ్లు విషపు చూపుతోనే వంగిపోయాడు. అక్క 40 ఏండ్లు ఈ అబ్రాహాము కుమార్తె అయిన ఈమె 18 ఏండ్లు ఎలా వంగిపోయిందో ఆ అపవిత్రాత్మ దయ్యము చేత. జక్కయ్య కూడా యేసు వచ్చే వరకు, యేసు పిలిచే వరకు ఆ ధనాపేక్ష చేత, ధన పీడన చేత ప్రజలందరి దృష్టిలో నీచుడుగా కనబడ్డాడు, పాపిగా కనబడ్డాడు. ఈ దినం నీవును నీ జీవితంలో ఎన్నేళ్ళయింది గ్రంథాన్ని మోయబట్టి? వాక్యము మనం ఆలోచన చేస్తే యేసు పిలిచాడు ఆమెను. ఎక్కడ? లూకా 13:12 వచనములో యేసు ఆమెను చూచి రమ్మని పిలువగా, చదువు గట్టిగా.
యేసు ఆమెను చూచి రమ్మని పిలువగా కంటిన్యూ చేసే సెంటెన్స్. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది. యేసు క్రీస్తు దగ్గరకు నువ్వు వచ్చావంటే ఏ బలహీనత ఉండడానికి వీల్లేదు. బ్రదర్ ఎల్డర్స్, పెద్దలకు చెప్తున్నా నేను. పెద్దలంటే ఊక పెద్దలు కాదు, బరువు, బాధ్యత, వాక్య భారము, సత్యాసక్తి ఇవన్నీ కలిగి ఉండాలి. నువ్వు తొట్టుపడడానికి వీలు కాదు. యేసు దగ్గరికి రావడమే బలహీనతల నుంచి విడుదల పొందడానికి. ఏ బలహీనతలు? శరీర సంబంధమైన బలహీనతలు. ఏ బలహీనతలు? నేత్రానికి సంబంధించిన బలహీనతలు. ఏ బలహీనతలు? దురద చెవులు కలిగిన బలహీనతల నుంచి. ఏ బలహీనతలు? కపటమైన నాలుక మార్పు చెందడానికి. ఏ బలహీనతలు? అపవిత్రమైన పెదవులు పవిత్రంగా మారడానికి. ప్రపంచం వెళ్ళిపోయి ఈ దినం ఆదివారం ఆరాధనలు అండి. కొంతమంది ఖచ్చితంగా ఇవాళ సువార్త చెప్పే తీరాలని మాట్లాడతారు. ఎన్నిట్లో చక్కబడ్డావు? ఎన్ని సరిచేసుకున్నావు? ఎంత సరిదిద్దుకున్నావు? ఎవరో రక్షణలో నిర్లక్ష్యంగా ఉన్నారు. నా వైపు చూడు. చూచిన సహోదరుని ప్రేమింపకపోవడము రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు వంగిపోయావు. అపోస్తుల కార్యం 13:21 చూడి. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏళ్ల వరకు దయచేసెను. 40 ఏండ్లు అతడు వంగిపోయాడు, హృదయములో వంగిపోయాడు. భ్రమపరచు ఆత్మగా భ్రష్టత్వము సంభవించిన వాని వలె. ఇశ్రాయేలు సైన్యమునకు రాజే, మొదటి రాజే, కానీ అసూయ చేత 40 ఏండ్లు బతికాడు. నీ బలహీనతల నుంచి విడుదల పొందని. వాక్యం చదివేది ఎందుకొరకు? ఆరాధనకు వచ్చేది ఎందుకొరకు? మందిరానికి వచ్చేది ఎందుకొరకు? కలహాలతో కాపురం చేయడానికి కాదు. అక్కో, అనో, తమ్ముడో, కలహాలతో కాపురం చేయడానికి కాదు. చాలామంది భక్తిని కనపరిచినట్టే కనపరిచి బయటకు వచ్చినాక సంచి మెడేసుకొని బయటకు వచ్చినాక బైబిల్ పట్టుకొని నక్కుంటా, ఏం బ్రదర్, ఏమన్నా బాగున్నారా అన్నట్టు. ఉంటాయి బ్రదర్, ఇవన్నీ ఉంటాయి బ్రదర్. ఒకళ్ళొకళ్ళ మీద తలకాయ మెడలు తిప్పి ఎవరిని పాసుకేస్తావురా నువ్వు? ఎవరిని పాసుకేస్తావు నువ్వు? యేసు నీ దగ్గరకు వస్తే హాల్ట్ అంతే. హాల్ట్ అంతే. హాల్ట్ అంటే అరే హాల్ట్ అంటే వెనకున్న వాళ్ళు చెప్పండి ఎవరైనా. అయ్యయ్యో, అనుభవం లేనివాడు గుర్రాన్ని కొన్నాడు. బలిసింది గుర్రం, బలమైన గుర్రం. ఆశపడ్డాడు, కొన్నాడు, జట్కా కట్టినాడు. ఓ రండి 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 రండి, జట్కా 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 అంటున్నాడు. బండి బాగదా, గుర్రం బాగదా, త్వరగా మనల్ని గమ్యం చేరుస్తుందని ఇష్టం ఉన్న వాళ్ళు, తొందర ఉన్న వాళ్ళంతా బండి ఎక్కేది. అది మెల్లిగా నడుస్తుంది. అది మెల్లిగా నడుస్తుంది. ఏది? ఏ బాబు అల్లి అంటే మరి పోతలేదా? అల్లిస్తలేనా అని అంటున్నాడు. సరే, ఒక రౌండు, ఒక ట్రిప్పు ఇడిసొచ్చి మళ్ళీ స్టేషన్కి వచ్చింది, రైల్వే స్టేషన్కి. ఒక ఆఫీసర్ వచ్చినాడు అటుకి. బాబు జట్గా పలానా చోటకి పోతుందంటే, ఎక్కండి సార్ ఎక్కండి అన్నాడు. నన్ను ఒక్కడిని కానీ తీసుకొని పోవాలి, నీకు ఛార్జ్ ఇస్తాను అన్నాడు. రైట్, ఎక్కువ సార్, ఇంకేం కావాలన్నాడు. వాడు చలో చలో అన్నాడు. అది కదలతలేదు. మొదట ఎట్లా పోయిందో అట్లనే పోయింది. ఆఫీసర్ అన్నాడు, బాబు నువ్వు కొద్దిగా వెనక్కి వస్తావా, నేను నల్లిస్తా అన్నాడు. ఎవరు? ఆఫీసర్. గుర్రాలు కాసినాడు ఆయన. ఏం సార్ నీకు తెలుసా అన్నాడు. నువ్వు రా బాబు ఇక్కడ అన్నాడు. ముందు కూసుకున్నాడు. రైట్ అన్నాడు. ఇంకంతే, ఇంక ఒకటే పరిగెత్తడం. ఆయన స్టేజ్ వచ్చేటప్పటికి హాల్ట్ అన్నాడు. అంతే, ఆగిపోయింది బండి. బాబు ఈ గుర్రం నీకు పనికిరాదు, నువ్వు నడపలేవు దీన్ని. ఇది మిలిటరీ గుర్రం, నేను మిలిటరీ క్యాప్టెన్ని, నేను ఈ గుర్రాన్ని గుర్తుపట్టే నేను నడుపుతానని చెప్పింది. నువ్వు క్రైస్తవుడవే, ఎక్కడ ఆగాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి సంగతి నీకు తెలియదు. లోక మర్యాదలు ఎక్కువ. ఎప్పుడు మనుషుల సంగతి ఆలోచిస్తావు. చక్కగా నిలవబడడానికి వీలు కాదు. చూడండి ఆ మాట ఎక్కడ, మత్తయి సువార్త 16వ అధ్యాయం
21 నుంచి రండి. అప్పటి నుండి ఆ యోధులకు వెయ్యి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచిన అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆగండి. యేసు యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా ఇంకా ఆయన చేయి పట్టుకొని శిష్యులలో ఒకడైన పేతురు యేసయ్య చెయ్యి పట్టుకొని ప్రభువా ఆ, అది నీకు దూరమగును గాక, ఆ శ్రమలు నీకు దూరమగ్గాక అది నీకెన్నడూ కలగదని అది నీకెన్నడూ కలగరాదని ఆయనను గద్దింపసాగాను. యేసు ప్రభువునే గద్దింప మొదలుపెట్టినాడు పేతురు. ఇంకా అయితే ఆ, ఆయన పేతురు వైపు తిరిగి ఆగండి. పేతురు అనే పేరు 21 నుంచి ఎన్నిసార్లు వచ్చిందండి? 2 సార్లు వస్తుంది. అది ఆడ ఏం చదివితే పేతురు పేరు వచ్చిందా? 2 సార్లు. ఈయన శిష్యులలో ఒకడు. శిష్యులు ఎంతమంది? 70 మంది ఉన్నారు. ఇంకా తర్వాత ఉన్నారులేండి. ప్రస్తుతానికి 12 మందిలో ఒకడు పేతురు. 2 సార్లు వచ్చింది పేతురు. పేతురుని ఏమంటున్నాడు ఇప్పుడు? చదవండి. ఆ, ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, పేతురుని ఏమంటున్నాడు? ఓ, శ్రమలు లేకుండా, నిందలు లేకుండా, హింసలు లేకుండా పరిశుద్ధమైన జీవితం నీకు రాదు. నిజ విశ్వాస జీవితం నీకు రాదు. స్థిరత్వం అనేది దొరకదు. దేవుని యొక్క నీతి నీకు అందదు. ఆ పేతురుని సాతానా అని గద్దించి కింద హైలైట్ మాట చెప్పాడు. ఒక మాట చదవండి. ఏమంటాడు? నీవు నాకు అభ్యంతర కారణమైనావు, ఆ, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ ఎప్పుడు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు చక్కగా నిలవబడితే అమ్మా చక్కగా నిలవబడితే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా. సూర్యుడు అస్తమించు వరకు ఏం నిలిచి ఉండకూడదు? గట్టిగా మాట్లాడండి. ఎన్నవ అధ్యాయము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కోపపట్టి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఆగుదాం అన్నా. నాకు నా వైపు చూడండి. ఏం బాగుండనని కాదు చెప్పేది, నా స్వరం ఇక్కడ వస్తుంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు సూర్యుడు అస్తమించే వరకు ఏం నిలిచి ఉండకూడదనా? ఏం నిలిచి ఉండకూడదు? కోపం నిలిచి ఉండకూడదు. పేతురుని ఏమన్నాడు ప్రభు? సాతానా అన్నాడు. మనం సైతాన్లు కదా? ఇప్పుడు హెబ్రీ 2:3 ఏముంది? ఇంత గొప్ప రక్షణను ఆ, మనం నిర్లక్ష్యం చేసిన ఆగండి. రక్షణను నిర్లక్ష్యం చేయొద్దని బజార్లో నిలబడి చెప్పేది గొప్ప మనగాని సంగతి కాదు. సూర్యుడు అస్తమించి లోపల ఏం చేయాలి? ఈ రక్షణలోని అనుభవం ఇది, రక్షణలోని మెట్టిది. ఇటు చెడగొట్టి బయట ఎవరిని బాగు చేస్తావు? నిర్లక్ష్యము చేసిన ఎడల. పేతురు మాట్లాడుతున్నాడు నీకు ఆ శ్రమలు వద్దని. ఆయన ఏం పొందడానికి వచ్చాడు? శ్రమలు అనుభవించడానికే వచ్చాడు. ఆయన శ్రమలు అనుభవించకపోతే మనకు విడుదల లేదు, విమోచన లేదు. సూర్యుడు అస్తమించు లోపల మీ కోపం మీలో నిలిచి ఉండకూడదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది నడుము వంగిపోయిన స్త్రీ వలె? ఎన్నేళ్ళు అయింది మాట తప్పుతూ? దాన్నే కదా పాడేది. ఎరిగినే చెడిపోతిని యేసుని గాయ. పాడు అందరూ లేచి నిలబడు. దీన్ని ఏమంటారు? గూడూరు మండలంలో జూలకల్లు అంటారు దీన్ని. ఈ జూలకల్లులో సంఘం ఉందా? మిమ్మల్ని అడిగేది. జూలకల్లులో ప్రభు సంఘం ఉందా? ఉంది. ప్రభు సంఘం ఉందంటే రక్షణ పొందిన వారే, రక్షింపబడిన వారే. వాస్తవమే. అయితే ఆమె 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి ఉండింది. యేసు ఆమెను చూచి పిలిచి నీ బలహీనతల నుంచి విడుదల పొందు అని చెప్పి ఆమె మీద చేయిబెట్టి
ఆమెను ఆదరించాడు. ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచింది. చక్కగా నిలబడింది, మహిమపరిచింది దేవుణ్ణి చేసిన మేలును బట్టి. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరవద్దునే. మనకేం అలవాటు? ఇటుకొచ్చి చదివి ప్రార్థన చేసుకొని పోతే ఒక తృప్తి. ఇంతటితోనే చిన్న చితక గుంత తగ్గు మిట్టలు ఇవన్నీ ఎవరు బాగు చేసుకోవాలి? నీలోన ఎన్ని తగ్గులున్నాయి, నీలోన ఎన్ని మిట్టలున్నాయి, నీలోన ఎన్ని ఊబలున్నాయి, జిగటలు దొంగ ఊబులున్నాయి. వాటన్నిటిలో నుంచి నువ్వు నిలబడవా? కోపపడు. ఆ కోపం పాపంగా మారిందేమో. కయ్యను కోపం వచ్చింది, ఆ కోపం పాపంగా మారింది. సొంత రక్తాన్ని పంచుకు పుట్టిన తమ్ముడినే చంపాడు. మరి నీ కోపమును బట్టి ఇదివరకు నువ్వు చూచిన సహోదరుని ప్రేమించలేదు. ఇది నిర్లక్ష్యం కాదా? ఇది అభ్యంతరం కాదా? దేవుని సంగమునికైనను యూదునికైనను అభ్యంతరం కలగజేయకుడి. మరి ఇది అభ్యంతరం కాదా? జక్కయ్య నిలవబడి, యేసు వచ్చిన తోడనే నిలవబడి, ప్రభువా నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకో, వెంటనే యేసు నీలో ఉంటే, వాక్యం నీలో ఉంటే దేనిని గూర్చి నువ్వు నిర్లక్ష్యం చేయవు. మొదటి యోహాను పత్రిక అలాగే నిలబడి చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు. అన్నా ఉండు అమ్మ, అందరు తీసుకోండి ఆ వచనం, అందరు తీసుకోండి ఆ వచనం. దానిలోనే చదువు, రత్నమన్న చదువు. మొదటి యోహాను 4:20. అక్కడికి ఆగుదాం అన్న. దొరికింటే ఆ మాట నువ్వు కూడా చదువు. నువ్వు మళ్ళీ చదువు ఆ మాట. రత్నమన్న మళ్ళీ చదువు ఆ మాట. అంతొద్దు. తాను చూచిన ఆగుదాం. ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి విడుదల పొందిన ఆ స్త్రీకి యేసు దొరికాడా? రక్షకుడు అంటే అర్థమైందా? దేవుణ్ణి మహిమపరిచిందంటే కృతజ్ఞత దొరికింది ఆమెకు, ప్రభు దగ్గర నెమ్మది దొరికింది, సమాధానం దొరికింది. ఆగుదాం. నేను దేవుణ్ణి ప్రేమిస్తాను అని చెప్పేవాడు రక్షింపబడినవాడా, రక్షణ లేనివాడా? రక్షింపబడినవాడు కరెక్ట్. అకాయ్ ఇప్పుడు నేను నాకు దేవుడు అంటే ఇష్టము, యేసై అంటే నాకు చాలా ఇష్టము, ఆయన మందిరం అంటే ఇష్టము, ఆయన పాటలు అంటే ఇష్టము, ఆయన సేవకుడు అంటే ఇష్టము, మా కసువుడాలంటే ఇష్టము, ఉపవాసం ఉండాలంటే ఇష్టము, ఇవన్నీ చెప్తున్నావు. రైట్, మంచిగా ఉంది. అయితే నీకు రక్షణ అనుభవం ఉంది, రక్షింపబడ్డావు, బలలో పాల్పొందుతున్నావు, మంచిది. అయితే చూచిన నీ సహోదరి అంటే నీలాంటి ఒక అమ్మను మీ మధ్య ఏదో వచ్చింది, నువ్వు ఇదివరకు ప్రేమించలేదంటే రక్షణ నువ్వేం చేసినట్లు? ఇంకా సువార్త అంత దూరం ఎందుకు? ఇట్లాంటి కొండలు లోయలు ఆయన అన్నిటినీ గమనించి పాడుతున్నాడు. కూర్చోండి. అడవులలో లోయలలో, అడవులలో లోయలలో నన్ను గమనించినావా, నన్ను నడిపించి. ప్రియ సోదరుడా, నేను చెప్తున్న మాట గమనించు. నువ్వు ఊరికే కాదు, ఖచ్చితంగా ఆయన వాక్యము నీలో ఉంటే వంగి ఉండవు, అబద్ధం ఆడవు. ఇది వాస్తవం. ఒకవేళ అబద్ధం ఆడవలసి వస్తే అబద్ధం ఆడినా సరి చేసుకుంటావు. ఎందుకంటే వాక్యము ధ్యానిస్తావు, దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేసుకుంటావు, దేవునికి అన్ని విషయాలు చెప్తావు. 2 రెక్కలు, ప్రార్థించుట ఒక రెక్క, బైబిల్ చదవటం మరొక రెక్క. పక్షికి 2 రెక్కలుంటే ఏమవుతుంది? ఎగిరిపోతుంది. నీకు విశ్వాస జీవితంలో ప్రార్థించుట ఒక రెక్క అయితే బైబిల్ చదవటం ఒక రెక్క. ప్రార్థిస్తే ప్రార్థన చేయవు, ప్రార్థన చేస్తే బైబిల్ చదవవు. నువ్వు గాలిలో ఎట్లా ఎగిరిపోతావు? లోకంలో ఎలా ఎగిరిపోతావు?
అందుకే పేతురు జీవితంలో ఒకటి చేస్తే ఒకటి మాట్లాడతాడు. నేను నీ కొరకు ప్రాణమైన ఇస్తా, నేను మాత్రం నిన్ను వదిలిపోను అన్నాడు. కోడి కూయక మునిపేమన్నాడు, నువ్వెవరు నాకు, బయట పోయి ఏడ్చాడు. అందుకే చెప్పాడు కోడి కూయక మునిపి బొంగుతావని. పేతురు లాంటి స్వభావం, కుంటితనం, గుడ్డితనం, వంగిపోయినతనం మనకు లేదా? సౌలు 40 సంవత్సరాలు లాస్ట్కి దాంతోనే చచ్చిపోయాడు. నువ్వు సౌలును పోలి ఉంటావా వంగిపోయి? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎదుట ఉన్న సహోదరుని ప్రేమించలేదు, నిర్లక్ష్యం కాదా? సూర్యుడు అస్తమించే లోపల నువ్వు సమాధాన పడాలి. రక్షింపబడిన నీకే. నేను ఇవన్నీ మాట్లాడతాను మీతోని, ఇంటికి పోయినాక ఇవే నాతో మాట్లాడతాయి. ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నాయి. అక్కడ నేను ఒక మాట చెప్తున్నా, నీకు మరొకరితో విరోధం ఉంది, ఏదో ఒక సమస్య ద్వారా మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడలేదు అంటే వంగిపోయిన దానవు. నీ హృదయం వంగిపోయింది, నీ హృదయం చెడిపోయింది, నీ నాలుక చెడిపోయింది, నీ పెదవులు చెడిపోయినాయి, నీ నేత్రాలు చెడిపోయినాయి. అందుకొరకు దావీదు చక్కగా నిలవబడ్డాడు. ఏ దినమైతే తప్పు తెలుసుకున్నాడో దానికి తగిన ప్రతిఫలం పొందాడు. తన కుటుంబమే పతనమైందండి. దావీదు ఒక్క పాపం చేసినందుకు కుటుంబ జీవితంలో ఓడిపోయాడు. కుటుంబం పతనమైపోయింది. కొడుకులే ఒకరినొకడు చంపుకుంటూ. జక్కయ్య నిలవబడి అన్యాయాన్ని అంతా వదిలిపెట్టాడు. నేను పక్కూర్లోకి పోతే ఇదేం మాట్లాడతాను. వరకట్నం అనేది అన్యాయమే తీసుకునింది. నీకు మారు మనసు ఉంటే ఖచ్చితంగా ఇచ్చేసేయని. మహిమరాజయ్య ఇమ్మాన్తో మాట్లాడాడంట. వాళ్ళ అక్క కొడుకుది మొన్న పెండ్లయింది నిన్న నెలలో. పెండిలో వాక్యం మాట్లాడుతూ ఉండగా ఒకడు 3 లక్షలు కట్నం తీసుకున్నాడట. మాట్లాడుతూ ఉన్న సందర్భంలో లేచి నిలవబడి, బాగా వినండి, లేచి నిలవబడి అయ్యా కొంచెం ఆగన్నాడట. ఇలాంటి మాటలు ఎవరు చెప్పలేదు, ఈ బోధ ఎవరు చేయలేదు. నేను ఇప్పుడు విన్నాను, ఇది తప్పు. ఒక అమ్మాయి ద్వారా 3 లక్షలు తీసుకోవడము. నేను 3 లక్షలు ప్రభుకి ఇచ్చేస్తాను, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తానని. అంటే అర్థం ఏంటి? ఆమె మీద చెయ్యి నిలబడగా ఆమె చక్కగా నిలవబడెను, దేవుణ్ణి మహిమపరచెను. ఈ యవనస్తుడు పెళ్లిలో వాక్యం వింటుండగా యేసు వాక్యం ఆయన హృదయంలోనికి వెళ్ళింది. జక్కయ్య హృదయంలోనికి యేసు పోయాడు. సంతోషం వచ్చింది. అన్యాయం వల్ల వచ్చే సంతోషం కాదు. ప్రభువా నేను ఇచ్చేస్తానన్నాడు. ఆ యవనస్తుడు 3 లక్షలు నేను ఇస్తానని. ఏమిమ్మను? లేచి నిలబడవు మాట చెప్పగలరా? నువ్వు మహిమరాజు సార్ ఏం నిలబడవు? లే టైం. అరే నేను కాదు కదా వినింది, నువ్వే వినింది. రేగడగూడూరులో వాక్యం మాట్లాడుతున్నప్పుడు బోయరేవుల వరకట్నం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సహోదరుడు విని 3 లక్షల కట్నం వెనక్కిస్తాని, దూరం పెట్టుకో 3 లక్షల కట్నము వెనక్కిస్తా అని చెప్పినాడని సార్ నాతో ఫోన్లో మాట్లాడి ఒకరోజు కూడిక పెట్టించి మళ్ళీ వరకట్నం వెనక్కిస్తాడట. పెళ్లి చేసుకుంటున్నాను కానీ వరకట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని ఆయన కూడా తీర్మానం చేసినాడంట. ఆగండి, కూర్చో. అగ్ని చిన్న పుల్ల బయటికి పడిందంటే కాల్చేస్తుంది. అసలు నా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చినాయి. యేసుతోని ఉంటే, యేసు మాట నీలోనికి వస్తే చక్కగా నిలబడతావు. పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంకాలం ఒక మాట. తండ్రి నువ్వు చేయమంటే చేసేమో ఆమె. ఎవడ్రా నీకు నేర్పినది ఎవడ్రా? అసలు నీ తండ్రి అపవాది. అందుకే నువ్వు చక్కగా నిలబడలేకపోతున్నావు. అదే బోయరేవుల్లోనే, అయ్యా నాకు వాక్యం అర్థమైంది, యేసు నాతో మాట్లాడాడు, నేను 3 లక్షలు ఇచ్చేస్తా. నేను పక్కనైతే సపాట్లు కొట్టి ఇక్కడ ఒప్పుకునే వాళ్ళు కాదు. అట్లా పెరిగినాం మనం. ఉద్యోగం లేదు మనకు. అక్కడనే ఇంకొక ఎవడొస్తుడు, పెళ్ళిగానే ఎవడొస్తుడు నిలబడి, ఇంతమందిలో నేను మాటిస్తున్నా, నేను కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా. ఈ పేలకృతి అండి, ఈ పులకృతిలో పోస్ట్ ఎల్లప్ప మన మీటింగ్లో నా దగ్గర ఫోటో ఉంది. నా కొడుకు ఉండేది ఒకడే, నేను కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని. అబ్బాయి గూడూరులో చేసుకున్నాడు. వాళ్ళ ఆయన చచ్చిపోయిండు. వాళ్ళ కొడుకు చెప్పిండు, ఇక్కడేనో కొడుకు చెప్పిండు, నాయన నేను జూలకల్లులో సంఘం ఎదుట, దేవుని ఎదుట మాటిచ్చాను, వచ్చిన వాళ్ళందరి ఎదుట. అది దేవుని ఎదుట మాటిచ్చినట్లే. నేనైతే
కట్నం నా కొడుకు తీసుకోనని చెప్పాను. నేను బతికింటే సరే, చనిపోయినా కూడా నువ్వు కట్నం తీసుకోకూడదని. ఒక 2 ఏళ్ల కిందటి మాట గూడూరులోనే పెళ్ళి. అందరూ అడిగారట, ఏమరా ఇప్పటి కాలంలో నువ్వు కట్నం లేకుండా అంటే, మా నాయన చెప్పిండు, మా నాయన మాట మీద, యేసు మాట మీద నేను కట్నం తీసుకోను. జూలకల్ సంఘంలో మా నాయన ఒప్పుకున్నాడట దీని గురించి. అతను బాగా మాట్లాడగలడు కూడా. మహిమరాజు కూడా ఉన్నాడు, అందరు ఉన్నారు. బా ఇదేమీ అని యేసు వాక్యము నీలో, అందుకొరకే నీ వాక్యము నా పాదములకు, నా త్రోవకు. ప్రియ సంగమా, నీవు డూప్ చేస్తూ ఉన్నావు, నువ్వు నెగటివ్ చేస్తూ ఉన్నావు. అందుకొరకే నీలో నుంచి దేవుని యొక్క కిరణాలు బయటికి రావడం లేదు. దేవుని యొక్క శక్తి నిన్ను శ్రమలలోనికి తోలుకొని వెళ్తాయి. ఆ శ్రమలలో దేవుని మహిమపరుస్తావు. ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచాను. జక్కయ్య నిలవబడి 8వ వచనం చదువు, 6వ వచనం చదువు ముందు. లూకా 19:6 ముగించుకుందాం. అతడు త్వరగా దిగి అది మామూలు మాట, కొడత చూడండి మీరు అటు చదివితే. చదువు గట్టిగా. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. యేసయ్యను చేర్చుకున్నాడు 6వ వచనంలో. 8వ వచనం చదువు. జక్కయ్య నిలువబడి, ఆగు జక్కయ్య నిలువబడి. ఇక్కడ లూకా 13:13లో ఏమైంది? ఉండాలి అటు ఇటు. అమ్మా చదువే గట్టిగా. ఆమె ఏమి నిలవబడి? అన్నా నువ్వెంతన్నా నిలబడు, నేనెంతన్నా నిలిగిపోతే, నువ్వు చక్కగా నిలబడే వరకు ప్రభు నీతో మాట్లాడడు, కార్యం జరగదు. ఆ చిన్న పిల్లలైనా సరే నువ్వు చక్కగా నిలబడాలి. యేసు కొరకు, యేసు క్రీస్తు కొరకు నిలబడాలి. నేను ఒక మాట అంటాను, రైలు ఆగాలంటే ఏముండాలి? ఏం గుర్తుండాలి? రెడ్ గుర్తుండాలి. ఖచ్చితంగా ఆపుతాడు. రెడ్ గుర్తు కాకుండా నువ్వు గ్రీన్ గుర్తు అంటే దాన్ని చూపినావంటే అది ఆగదు, వెళ్ళిపోతుంది. అంటే నువ్వు డేంజర్లో ఉన్నావు, చక్కగా నువ్వు నిలబడలేదు. 30 ఏళ్ళు అయిందే ప్రభువుని అంగీకరించి. ఎన్ని ఆత్మలను నువ్వు సంపాదించావు? 16వ వచనంలో ఏం జరిగింది? 16వ వచనం లూకా 13:16. ఎన్ని కట్లు లేవండి నీకు నాకు? విడుదల పొందామా? నేను చెప్తున్నా, ఆమె దేవుణ్ణి మహిమపరిచిందంటే ఆరాధించింది. నేను మీకు ఓ మాట చెప్తున్నా, లోబడకుండా వాక్యముని హృదయంలో పెట్టుకోకుండా ఈ రొట్టె ముక్కలు ఎన్ని ఆదివారాలు ఎన్ని ముక్కలు తిన్నా నీకేం ప్రయోజనం లేదు. మీకు బలమైన ఆధారం ఒకటి చూపిస్తా. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూడి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి, ఆగుదాము. వాక్యం ఎవరు? శరీరం ఎవరు? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఇగో నేను ప్రభు వాళ్ళని గురించి నిర్లక్ష్యంగా మాట్లాడడం కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయం చదివిన తర్వాత పెసల దినంలో నేను బల్లను ప్రారంభం చేశాను. కర్నూలు పోయి ఒక టేబుల్, ఒక బల్ల, సామాగ్రి అంతా కొనుక్కొని వచ్చి ఇంట్లో నేను ప్రారంభించాను. నా శరీరం తినవాడు, నా రక్తం త్రాగువాడు నా మూలంగా జీవించును, అంతే దినమున నేను వాడిని లేపుదును. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 62, 63 అట్లా చదువుకుంటూ పోతే ఉంది. ఆ 6వ అధ్యాయం ప్రకారంగానే జీవాహారం నేను, నన్ను తినువాడు నా మూలంగా జీవించును. నేను నిర్లక్ష్యంగా మాట్లాడేది కాదు ప్రభు బలను గురించి. నువ్వు తింటావు, ప్రయోజనమేమి? నిలబడ్డావా? అమ్మా యేసు కొరకు ఇప్పుడు నీకు నీ సేన్ పక్కలు ఉండొచ్చు, దండ పక్కలు ఉండొచ్చు, గంప పక్కలు ఉండొచ్చు. నువ్వు సైతాన్ పార్టీ కట్టదు. సైతాన్ పార్టీ కట్టి ఓడెట్టు. సైతాన్ పార్టీ కట్టి ఏంటికి వాగలోడ మరి బైబిల్ ఏంటికి, పాట ఏంటికి, నీకు బల్ల ఎందుకురా? ఎవరి పక్షాన్ని ఉండాలి? విశ్వాసులైన మీలో ఆ వాక్యము కార్యసిద్ధి కలగాలి. అందుకొరకే చక్కగా నిలబడి ఏం మాట్లాడుతున్నాడు జక్కయ్య 8వ వచనంలో. జక్కయ్య 8వ వచనం చదువు త్వరగా. 19:8. చక్కగా నువ్వు నిలబడితే చేసే పనిదే. అన్యాయం నీ దగ్గర ఉండదు.
అబద్ధము నీ దగ్గర ఉండదు, అవిశ్వాసము నీ దగ్గర ఉండదు. నష్టపోయినా కూడా ప్రభు కొరకు నిలుస్తావు. ఆమె నిలిచింది, ప్రభును మహింపరిచింది. జక్కయ్య నిలిచాడు, అంత ఇచ్చేస్తాను అన్నాడు, సంపాదించిందంతా. ఆ ఊరి వాళ్ళందరికీ మంచివాడయ్యాడు. పరిమళ వాసన అయిపోయింది, పరిమళ వాసన. మనం అనుకుంటే మీ జక్కయ్య పాపని, యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళిన తర్వాత జక్కయ్య మారిపోయాడు అని. సౌలు 40 ఏళ్ళు అసూయ కలిగి బతికాడు, ఆఖరికి చచ్చిపోయాడు. దేవుని మహింపరచలేదు, చక్కగా నిలవబడలేదు. నరపుత్రుడు నువ్వు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడతాను. ఇంకో మీకు మరోసారి చూపిస్తే ఇది ఊకు రాశారని అని అనుకుంటారేమో. ఆడ ధనాపేక్షను చంపివేయడని రాపించాం, ఈడ వడ్డీకి ఇవ్వకూడదని రాపించాం, ఈడ వరకట్నం నేరము ఘోరము పాపము అని. యా చర్చిలో ఈ మాటలు రాపియరు. మీసమున్నోడు కూడా రాపియాడు, ఇంత పొడుగు ట్రైనింగ్ చేసినోడు కూడా రాపియాడు పాస్టర్. అంటే నేను రాపించినాను అనేది కాదు, మీరు భయపడి దీన్ని చెడిపితే మళ్ళీ ఏం శాపం వస్తుందో అన్నంత భయం. కానీ అది నిజంగా భయపడండి, నిజంగా భయపడు ప్రభు కొరకు. ఆమె ఎవరిని మహింపరిచింది? ఆయన చేసిన ఘనకార్యములను బట్టి అందరూ ఏం చేసిరి? ఆమె విడుదల పొందింది. విడుదలే. యేసుక్రీస్తు నీకు దొరకలేదా? విడుదల రాలేదా? ఆయన ఎవరు అనుకున్నావు? ఆయన నిబంధన ఏమనుకున్నావు? 111వ కీర్తన 9వ వచనం. ఈ పాటికి తీసి ఉండాలి బాబా, ఈ 30 సార్లు కదా 100 సార్లు చెప్పి ఉంటాను ఈ వాక్యము. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు, ఆయన తన నిబంధనను నిత్యము నిర్ణయముగా ఉండయించువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. తన నిబంధన ఏదైనా ఇస్తే నిత్యము ఉండనిచ్చువాడు. అబ్రహాం దేవుడు కాదని దేవుడు, జక్కయ్య దేవుడు కాదని దేవుడు, 18 ఏళ్ళు నడుము వంగిపోయిన స్త్రీ ఆ దేవుడు కాదని దేవుడు. ఆమె ఒక్కసారే చక్కగా నిలబడింది. అక్క ఈ పొద్దుటికి పక్కింటోళ్ళను ఈ పొద్దుటికి పక్కింటోళ్ళను నువ్వు మాట్లాడలేదంటే గూని ఉండదు నీకు, ఇంకా గూని ఏం కట్టకపోతావు? నిన్న హనుమంతన్న తండ్రి పేరు ఏం పేరు? ఉత్తమారే పని అక్కడ బండి ఏం మారేప అంటారు అతన్ని, సోల మారేప. నాకు తెలియదు, చాలాసేపటికి తెలిసింది అకస్మాత్తుగా. నాకు అనిపించి ఆ పెద్ద మంచి యాదళ్ళంటే అదలు ట్రౌజర్ వేసుకొని తిరిగేటోడు యాదళ్ళంటే. కానీ ఇక్కడ రాకపోయా. నీ సృష్టికర్తను మరిచేదవా? అమ్మ నేను చెప్తున్నా, అన్నోళ్ళకి కూడా చెప్తున్నా, శేషం పెట్టుకున్నావంటే నీ గూనిపోతు, నీ పిల్లలకు వంశపారంపర్యంగా ఆకారును చూసుకో, గెహాజును చూసుకో, మరి కోరాకు కుమారులను చూసుకో. ఇక వీటన్నిటిని బట్టి చూస్తే తప్పు. దావీదే అనుభవించాడు, దావీదు కుటుంబమే చెడిపోయింది. నీ తీర్మానమేమి? చక్కగా నిలబడవా? జక్కయ్య నిలవబడి అన్నాడు, యేసును చేర్చుకున్నాడు. ఇక అయిపోయా ప్రభు, అన్యాయమైంది, వద్దు, నాది కలిగింది కూడా ఇచ్చేస్తాను అన్నాడు. నేను చెప్తున్నా, నీవు ఇచ్చి కాలైతేనే ఆయన నిన్ను ఆశీర్వదించేది. అయిపోతుంది నాది, ముక్కు లేదు నాది, గొంతు లేదు నాది, చెవు లేదు నాది, గుంతలు పెట్టేటప్పుడు ఎవరిదే కోరి కడితివి, బంసి కడితివి, ఎవరిదే. యేసును ప్రేమిస్తే ఆ శక్తి, యేసు వాక్యమును ప్రేమిస్తే ఆ శక్తి. నా జీవితంలో 50 సంవత్సరాల క్రిందటి బైబిల్ నా హృదయంలోనికి వచ్చింది. కింగ్ ఆఫ్ ది కింగ్ జీసస్ నా హృదయంలోకి వచ్చాడు. నేను ఇటు సూలిన అటు సూలిన నా ప్రభు నా కుడి ఎడమలో ఉండి నన్ను నిలవబెడుతున్నాడు. ఎన్ని లేవండి ఇప్పుడు నాకే, ఎన్ని లేవు నాకే. ఓయమ్మ బోలెడని నేను చాలాసార్లు చెప్పాను మీకు, గోనపడ్డాను అది దుప్పటనే. దేవుని బిడ్డలారా, చక్కగా నిలబడ్డావా? సూర్యుడు అస్తమించే లోపల సమాధాన పడ్డావు. ఎంతమందితో సమాధాన పడ్డావు? ఇప్పటి వరకు సమాధానం పడలేదంటే అర్థమేమి? ఇక మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయం తెలుసు. నువ్వు బలిపీఠం వద్ద అర్పణం నర్పించుచుండగా, రెఫరెన్స్ మీకు జ్ఞాపకం ఉంటే త్వరగా తీసి ఈ పాటికి మొదలుపెట్టి ఉండాలి. నువ్వు బలిపీఠం వద్ద అర్పణం నర్పించుచుండగా
నీకు విరోధి ఎవడైనా కలిగిన ఆ మొదట అనే కాడ ఉందాం, ఆ మొదట అనే కాడ అట్లుండు. అదే మత్తయి 6:31 చదువు. 31 ఉండొచ్చు, 33 ఉండొచ్చు. మొదట నా నీతిని 33 ఓకే. కాబట్టి మీరు అంతేలే చదువు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఎప్పుడు మొదట అంటే ఫద్దన్నే కాదు, ఎప్పుడు వాక్యం నీతో మాట్లాడితే నువ్వు అప్పుడే సరి చేయాలి. ఎప్పుడు వాక్యం నీతో మాట్లాడితే అప్పుడే సరి చేయాలి. ఇగో నిన్న చర్చికి రావాలని సిద్ధపడుతూ ఉండగా పోయిన ఆదివారము రాత్రి 9:30 నుంచి అక్కడ అమ్మలో తెలియదు ఈ నలుగురు తినబట్టింది. వారమంతా అట్లే భరించాను. నిన్న రాత్రి ప్రేరేపణ కలిగింది. ఎప్పుడు నేను కొబ్బరి వాడించాను తెప్పించిపెట్టుకున్నాను కూడా ఎమ్మడి ప్రేరేపణ ఏమైందంటే ఆ నూనె తీసుకొని అంటించుకొని ఈ ప్రేరేపణ నేను కాదనకూడదని వెంటనే వెళ్ళి ఆ నూనె తీసుకొని చేసుకున్నట్లే అంటించుకున్నాను. ఫ్రీడమ్ అయిపోయింది. ఆయన ప్రేరేపించినప్పుడు నీ ప్రేరేపణకు లోబడింది. నీకేదో సచివాలు వేయాలి, అద్భుతాలు మాట్లాడాలి, 12 భాషలు మాట్లాడాలని కాదు, వాక్యములకు లోబడాలి, ప్రేరేపణకు లోబడాలి. అది దేవుని కార్యం. అప్పుడు నీతో మాట్లాడేది నీ ప్రేరేపణకు నేను లోబడుతున్నాను. చూడు వాటితో చూడండి. ఇర్మియా 27 ఏమని ఉన్నది చూడు. దేవుడు 3 విధాలుగా నీతో మాట్లాడతాడు. అన్నా అక్క, దేవుడు నీతో 3 విధాలుగా వాక్యంతో మాట్లాడతాడు, ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు, పరిస్థితులు తారుమారు చేసి నీతో మాట్లాడతాడు. నువ్వు సరి చేయబడాలని, నువ్వు చక్కబడాలని. మరొకసారి చెప్తా, దానిలోనే ఇక్కడ చూడి 3 విధాలుగా దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యముతో మాట్లాడతాడు, ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు, పరిస్థితులు కల్పించి నీతో మాట్లాడతాడు. పరిస్థితులను బట్టి కూడా నువ్వు దాంట్లో మేల్కుంటావు నీ ఇష్టం. ఇప్పటికి నువ్వు సమాధానం పడలేదంటే శరీరమును ప్రేమించావు కదా. శరీరం సాతాను సొత్తు కదా. అది విడుదల పొందిందా, విమోచింపబడిందా? ఎలా ఆరాధిస్తావు, ఎలా స్తుతిస్తావు? శరీరమునకు మనం రుణస్థులము కా. మొదట నువ్వు సమాధాన పడు రా. అది నిర్లక్ష్యం చేయని పని. వాళ్ళదే తప్పులే, నానేం మాట్లాడతానులే. ఒక ఆమె పేరే మంచి పేరు. ఆమె చెప్తుంది పక్కన వాళ్ళకి, అనమ్మా నన్ను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను అన్న. నానైతే మాట్లాడాను. ఎట్లంట చెప్పండి, ముగిస్తాను. నేను వాళ్ళ కొరకు నేను వాళ్ళతోనైతే అంటే ఒక రెక్క పెట్టుకుంటాను, ఒక రెక్కతోని నువ్వు ప్రార్థన చేసినాక నువ్వు వాళ్ళతో మాట్లాడాలి కదా. ఇదే పద్ధతి ఇక్కడ ఎక్కువ ఉంది. మీ బీజం పిల్లల్లో ఉందండి. నేను చాలా కనిపెట్టాను. ఈ పిల్లల వయసు ఎంత ఉంది? కాకర చెట్టుకు పుట్టేది ఏడిది? చిన్న కన్నల్లా. అది పొరపాటున ఈతపండు పుడితే దానిలోనే కాకర చెట్టుకు పుట్టేది ఏడిది? పిల్లలు ఎంత ఉన్నారండి? వయసు ఎంత ఉంది? నేను మొన్న ఒకరిని పిలిచాను. ఇంటికి పోతావా అంటే మన ఆయన అంతాడు. ఏంటికంటే వాళ్ళకి మాకు అందుకొరకే దేవుని ఆశీర్వాదం పొందలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. చక్కగా నిలబడింది, దేవుని మహిమపరిచింది. జక్కయ్య చక్కగా నిలవబడ్డాడు. గూనెంతా చక్కగా చేసుకుంటే చెడంతా ఇచ్చేశాడు. ఖాళీ ప్రభువు కోరకు నువ్వు నిలబడాలి. అప్పుడే దేవుని యొక్క మహిమ నీ దగ్గరకు వస్తుంది. దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు చక్కగా నిలబడతావు. నీ మార్గం వర్ధిల్ల చేసుకోవాలంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, చెప్పిన మాటకు లోబడాలి. నేనైనా అంతే, నేను నిలబడినందుకు ఎక్కువని కాదు. నేను నిలబడినందుకు ఎక్కువని కాదు, నువ్వు అక్కడ కూర్చున్నందుకు తక్కువని కాదు. నీవు నేను ఒకటే. నేను దేవుడు ఎంత ప్రేమించాడు, నన్ను అంతే ప్రేమించాడు. మోషేని ఎంత ప్రేమించాడు, యెహోషువను అంతే ప్రేమించాడు. ఆదాముని ఎంత ప్రేమించాడు, కయ్యను ఎబేల్ని కూడా అంతే ప్రేమించాడు. కయ్యనుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. కయ్యను తప్పు చేశాడు, కయ్యనుతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాలం, ఈ 3వ ఆదివారం 8వ నెలలో చక్కగా నిలబడ్డావా? నరపుత్రుడా, నువ్వు చక్కగా నేను నీతోని మాట్లాడతా. ఏజ్గల్ 2:1. మరి నువ్వు నిలబడ్డావా? ఇప్పుడే 3 సంగతి చూసాం. ఇప్పుడే 3 సంగతి. 3 లక్షలు ఎన్నికిస్తానంటే మాట కాదు. 1,00,000కి ఎన్ని వేలు కావాలండి?
100,000 కావాలి. అంతే. వాక్యమునకు లోబడ్డం, ప్రభు చిత్తానికి లోబడ్డం. అందుకొరకే కీర్తనాకారుడు అన్నాడు, చిరకాలము నేను కలహప్రియుని యొద్ద నివాసం చేసినాను, నేను కోరునది సమాధానమే. చూడండి ఆ మాట, 120వ కీర్తన 6-7 వచనాలు. సత్యానందం గారు 120వ కీర్తన 6-7 చదవండి. చాలు 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 చాలు, అది క్లియర్గా చదవలేదమ్మా. చదివినావు కానీ క్లియర్గా అర్థం కావాలి. చదువు మళ్ళీ. అది కలహప్రియుడు, కొట్లాట, జగడం. అయినా నేను కోరేదేమి? మరి అది నీ లేకపోతే ఎట్లా? ఆమెకు సమాధానం దొరికింది, దేవుణ్ణి మహిమపరిచింది, నడుము వంగిపోయి చక్కగా నిలవబడింది. అబ్రాహాం కుమార్తె. జక్కయ్య కూడా ఎవరి కుమారుడు? అబ్రాహాం కుమారుడు. అబ్రాహాం ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. మీరు ఇంటికి వెళ్ళినాక రోమన్ 4:11-12 చూసుకోండి, అక్కడ బాగా రాయబడ్డది. ప్రభు ఇచ్చిన రక్షణ పాత్ర చేతపట్టుకొని ప్రభు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మోకరించండి.